దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందన మరణాత. ప్రైజ్ లార్డ్. బాగున్నారమ్మా? మేము కూడా దేవుని కృపలో బాగున్నాం. దేవుడు గత 2 నెలలు మనల్ని కాచి కాపాడారు. ఆయన ఎన్నో మేలు చేస్తూ ఉన్నారు. ఆయన చూపించిన ప్రేమ దయను బట్టి ఇంతగా మనం సజీవులుగా ఉన్నాము. ఇప్పుడు దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంతో గొప్పవాడు. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నవి. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. మీరు తల్లిదండ్రులైన వారి దగ్గర ఉండాలి. మీరు ఏ ఊరు వెళ్ళకూడదు. పిల్లల దగ్గర ఉండి అన్నీ నేర్పించాలి. మరి టీచర్స్ కూడా దగ్గరుండి పిల్లలకు నేర్పించాలి. మందిరానికి పంపించాలి. ప్రార్థన చేసుకోమని చెప్పాలి. ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసుకోమని చెప్పాలి. ఉపవాస ప్రార్థనలో గొప్ప మేలు దేవుడు చేస్తాడు. ఇవన్నీ మీ బిడ్డలకు చక్కగా నేర్పించు. ప్రతిరోజు ఏమి ఎగ్జామ్ ఏంటని చూడాలి. వాళ్ళకి ప్రతి అవసరం తీర్చాలి. వాళ్ళకి ఏం అవసరం అడిగినా మీరు ఇవ్వాలి. ఇలా బిడ్డల్ని ఎంకరేజ్ చేసి ఆ చదువులో బాగా ప్రిపేర్ చేయండి. మంచి జ్ఞానం వచ్చేటట్టుగా ప్రార్థన చేసుకోమని చెప్పండి. దేవుని వాక్యాన్ని వినకముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, ఇంతవరకు కాచి కాపాడావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలకు వాక్యం ఇప్పించండి, సహాయం చేయండి. నీ పరలోక రాజ్యం నుండి నీ వాక్కును వినబడనివ్వండి. మీరు మాట్లాడితే నీ బిడ్డలు అంగీకరిస్తారు, విశ్వసిస్తారు, నీ ఆజ్ఞలు లోబడతారు. ప్రభువా, నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రభు వినుచున్న వారందరూ ప్రభువా తండ్రి నీ మాటలలో ఎంత బలం ఉందో ఎంత శక్తి ఉందో పొందుకునేలా సహాయం చేయమని నా ప్రభువును నా ప్రియరక్షకుడని యేసునామమున అడుగుచు. యేసు, మీ రాజ్యం నుంచి నీ సన్నిధిలో నుండి నీవు నాకు వాక్కును పంపించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే మెండుగా కలుగునుగాక. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత ప్రభావములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగాయుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగయుగములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. మహిమా నీకేనయ్యా, ఘనత నీకేనయ్యా, స్తోత్రం నీకేనయ్యా, మా స్తుతులు నీకేనయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. మహిమా నీకేనయ్యా, ఘనత నీకేనయ్యా, స్తోత్రం నీకేనయ్యా, మా స్తుతులు నీకేనయ్యా. మరి ఈరోజు అందరు పరిశుద్ధ గ్రంథం చదువుకున్నారమ్మా. పరిశుద్ధ గ్రంథం చాలా విలువైంది, గొప్పది, వెండి బంగారాల కన్నా కోరదగినది. బలిబెల్లే మాట, బంగారు మాట ఇందులో ఉన్నది. బలిబెల్లే మాట, బంగారు మాట, యేసయ్య మాట. బలిబెల్లే మాట, బంగారు మాట, యేసయ్య మాట. యేసయ్య మాటలు బంగారపు మూట, ఆభరణాలు. ఇది అలంకరింపబడినది, దీనికి వెల కట్టలేము. దీని వెల చాలా గొప్పది. ఎంత గొప్పదంటే చెప్పలా సఖ్యమైనది, చెప్పడానికి అందనిది, అంత మూల్యమైనది గ్రంథం. ఈ గ్రంథాన్ని ప్రేమిస్తే హస్తికర్తలుగా చేస్తాడు దేవుడు. ఈ గ్రంథము మనల్ని పరలోకము నడుపుతుంది. నరకము వెళ్లకుండా పరలోకము నడిపేదే ఈ పరిశుద్ధమైన గ్రంథం. ఇది నిజమైన స్నేహము. ఇందులో ఆదరణ, ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానము అన్నీ ఉన్నవి ఇందులో. దీన్ని చదవండి, అభ్యాసం చేయండి, దీన్ని ధ్యానము చేయండి. ఇదే మన పరలోక రాజ్యం తీసుకుని పోతుంది. ఇవి కాగితాలే కదా అనుకోండి, కాగితంలోనే మహిమ ఉంది. ఆయన చేతి వ్రాత ఇది. ఆయన వ్రాయించి పెట్టారు, జ్ఞానముతో వ్రాయించి పెట్టిన ఈ గ్రంథాన్ని అందరూ చదవండి. ఎవరికైనా చదువు లేకపోతే మీరు చదివి వినిపించండి.
ఈ వాక్యము వినిన తోడనే వారికి వెలుగు వస్తుంది. హల్లెలూయా. చాలామంది పిల్లలు ఎన్నో బుక్స్ కొనుక్కుంటారు కదా, బట్టలు కొనుక్కుంటారు, చెప్పులు కొనుక్కుంటారు, ఎన్నో విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వెరీ గుడ్, మంచిది. కానీ ఈ గ్రంథాన్ని కూడా మీరు కొనుక్కోవాలి. దీని పేరు పరిశుద్ధమైన గ్రంథం. ఇది కొనుక్కొని చదువుకోండి. ఎవరైనా బాగా పేదవారు కొనుక్కోలేము అన్నవారు మేము కొనిస్తాం. కానీ కొనుక్కోలేని వారంటే ఎవ్వరూ ఉండరని నమ్ముచున్నాను. ఆశపడితే ఏదైనా దొరుకుతుంది మనకి. మరి దేవుని వాక్యం నేర్చుకుందాం. మరి పేరెంట్స్ చాలా దగ్గరగా ఉండాలి పిల్లలకి. మరి టీచర్స్ చాలా దగ్గరగా ఉండాలి. ఆ కరువులో పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. వారికి బాగా జ్ఞానం నేర్పాలి. ఆ పిల్లలు నేర్పలేని, తండ్రులు నేర్పలేని జ్ఞానము, టీచర్స్ నేర్పలేని జ్ఞానము దేవుని దగ్గర దొరుకుతుంది. నీ జ్ఞానము కుదువైన ఎడల నన్ను అడుగుము, నేను ఇస్తానన్నారు ప్రభువారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు ప్రార్థన చేసుకుని చదవడం మొదలుపెట్టండి. చదువుకు ముందు ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు ఆమె పరిస్థితులంతటిని మార్చేసింది. రాణి అయిపోయింది. ఒక పని మనిషిగా వెళ్ళిన ఆమె ఒక రాజ్యములో ఒక రాణిగా స్వీకరించబడటం ముందుగా తరబీదు పొందటం వెళ్ళిన ఆమె అలంకరణ ఏమీ లేకయే ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె రాణి అయ్యింది. దేశాన్ని రక్షించుకుంది, తండ్రిని రక్షించుకుంది, ప్రజలను రక్షించింది. అంత జ్ఞానం కలిగిన ఆమె ఉపవాస ప్రార్థనలో దేవుడు శక్తినిచ్చాడు. మీ ఎగ్జామ్ రాయక ముందు మీ పిల్లలకి సమయం ఉంటే ఆ సమయంలో చూసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని తల్లిదండ్రులు ఆలోచన కలిగి ఉండండి. ఎన్ని పనులు పెట్టుకోకండి, ఎవరింటికి వెళ్ళకండి. ఈ సెలవులు వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి నా మాట వింటారని నేను ఆశపడుచున్నాను. వేరే ఆలోచనలు పెట్టుకోకండి. మీరు కూడా సెల్ ఫోన్ చూడకండి, మీ పిల్లలు కూడా చూడరు. అలా చక్కగా ఒకరినొకరు స్నేహితులుగా ఉండండి. పేరెంట్స్ ఇప్పుడు పిల్లలకి స్నేహితుడుగా ఉండాలి. గుడ్ ఫ్రెండ్స్ మీరే. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే ముందు చాలా జాగ్రత్తగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ధైర్యపరచాలి. ఆ సబ్జెక్ట్ చాలా ఈజీగా వస్తుందని పిల్లలకు చెప్పాలి. తల్లిదండ్రులు చేయవలసిన పని తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు బిడ్డల కొరకు వేకువనేలు ఇచ్చి ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చెప్పబడుతుంది. వేకువనేలు ఇచ్చి మీ బిడ్డల కోసం అంగలార్చి ప్రార్థన చేయాలి. యోబు తన జీవితంలో తన బిడ్డల కొరకు అంగలార్చి ప్రార్థన చేసి వారికి తప్పులు చేస్తున్నారేమో అని, ఏమైనా తప్పు జరిగినదేమో అని ప్రతిదినము దహన బలులను అర్పిస్తూ దేవుని స్తుతించేవాడు. మనం దహన బలులను అర్పించిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయవలసింది ప్రార్థన, కన్నీటి ప్రార్థన, భారభరితమైన ప్రార్థన. మన ప్రభు సన్నిధులు అడిగినప్పుడు ప్రభు తప్పగా మన బిడ్డలకు మంచి జ్ఞానము, వివేచన వరము దయచేస్తారు. ఇక్కడ రాజుల గ్రంథములో, పరిశుద్ధ లేఖనములో చక్కటి మాట వ్రాయబడింది. చూద్దాం. పరిశుద్ధ లేఖనములో రాజుల గ్రంథము మొట్టమొదట 3వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ సొలొమోను గారు ఇక్కడ రాజు అయ్యాడు. ఈ రాజు అయిన తర్వాత ఈ రాజుని దేవుని సన్నిధిలో ఈ రాజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. తర్వాత ఏం మొరపెట్టుకుంటున్నాడంటే, ఈ ప్రజలు నేను ఎట్లా రక్షించాలి, ఎలా చేయాలి, ఈ ప్రజలు నా మాట ఎలా వింటారు, ఇంతమందికి నేను నా జ్ఞానాన్ని పంచగలనా? నేను ఇంతమందితో జ్ఞానం పంచలేను. అందుకని నేను దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలనుకున్నాడు. దేవాలయంలో మనవలు అడుగుచున్నాడు. మీరు ఎగ్జామ్ రాయకముందు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. మీ పాస్టర్ అయ్య గారి చేత ప్రార్థించుకోండి, లేదా మీరే వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మీకు ఏమి రాకపోయినా వచ్చేటట్లుగా చేస్తుంది. ఇక్కడ వాక్యాన్ని చూద్దాము.
చూడండి 8వ వచనం, 3:8. నీ దాసుడని నీవు కోరుకున్న నా జనుల మధ్య ఉన్నాను. వారు నీ దాసుడని నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. నీవు కోరుకున్నావు, ఈ మనుషుల మధ్య నేను ఉన్నాను. నాకు ఇప్పుడు చాలా అవసరం అనేది ఏమి కావాలి అంటే, చాలా త్వరగా వాక్యాన్ని చూద్దాం మనం. చూడండి, ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచన నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడు నన్ను నాకు వివేచన గల హృదయమును దయచేయము. సొలొమోను చేసి ఈ మనవి ప్రభు అనుకూలమాయను. అబ్బా, అనుకూల సమయము, అనుగ్రహము, అనుకూలము, చాలా బాగుంది మాట. అనుకూల సమయంలో ప్రభుని వెతికాడు. అనుకూల సమయంలో ప్రార్థనా గదికి వెళ్ళాడు. అనుకూల సమయంలో మందిరావరణకి వెళ్ళాడు. అనుకూల సమయంలో దేవునికి మొరపెట్టుచున్నాడు. దేవుడు వెంటనే ఆలకించాడు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి మాట. నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసి ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయన. నిజంగా మన ప్రార్థన అనుకూలమవుతుందో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. మన ప్రార్థన అనుకూలమైతే దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. సొలొమోనులాగే మనల్ని కూడా దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు అతను ఇలాగ ప్రార్థించాను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. వివేచన వరం ఇచ్చాడు. ఇది జరగబోయేది అంత భూత భవిష్యత్తు కాలంలో జరిగేదంతా ప్రభు సొలొమోను రోజుతో మాట్లాడుచున్నాడు. దేవుడు అతనికి ఇలాగ ఇచ్చాను. దీర్ఘాయువునైన ఐశ్వర్యమైన నీ శత్రువుని ప్రాణమునైనా అడుగక న్యాయము గ్రహించుటకు నీ వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. శత్రు ప్రాణాన్ని అడగలేదు, నాకు ఐశ్వర్యం ఏమని అడగలేదు, నాకు దీర్ఘకాలం ఏమని అడగలేదు. అయినా సరే నీ గిఫ్ట్గా నేను ఇచ్చేస్తున్నాను. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్ణ హృదయంతో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇకను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉంటాడు. మరియు నీవు ఐశ్వర్యము ఘనత ఇమ్మని అడిగిపోయినను నేను వాటి నీకిచ్చి ఉన్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనా ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గమును నడిచి నా కట్టడాలని నియమించిన ధర్మశాస్త్రం అంతటిని గైకున్నట్లు నీవును నడిచి వాటిని గైకుని నీడలా నీవు దీర్ఘాశ్వంతుడుగా చేసేదనని నేను. చూసారా ఎంత గొప్ప దేవుడో! ఐశ్వర్యం ఘనత అంతా ఇచ్చి నీ తండ్రి ఆజ్ఞలు గైకుని నువ్వు ఇలా ఉండాలి అని చెప్పాడు దేవుడు. ఇలా బ్లెస్సింగ్ చేశాడు. ఇతను ఒక్కటి అడిగాడు. ఏమడిగాడు? వివేచనావరం అడిగాడు. కానీ దేవుడు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చేశాడు, ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో దేవుడు. చూద్దాం, ఈ వాక్యం అంతా చదివితే ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఫస్ట్ జ్ఞానములో అది చాలా అద్భుతమైన తీర్పుకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ తీర్పులో దేవుడు మీరు చదువుకోండి వాక్యాన్ని, నేను చెప్తాను మీకు. వినండి, ముందు వినండి, తర్వాత మీరు దాన్ని చదవండి. నెక్స్ట్ ఎప్పుడైనా మనము ఏదైనా మాటలు జరుగుతున్నప్పుడు వాక్యాన్ని వినాలి. వినిన తోడని వెలుగు వస్తుంది. వాక్యం రాయబడింది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. మనం వినాలి వాక్యాన్ని. చూడండి, ఈ ఒక చోట ఏం జరిగిందంటే, ఇద్దరు ఒకే రోజు ప్రసవించారు. ఒక గదిలో ప్రసవించి బిడ్డలను వేసుకున్నారు. ఆ పక్కన ఈ పక్కన వేసుకుని నిద్రపోతున్నారు. ఒక ఆమె పిల్లవాడిని అశ్రద్ధగా చూసింది. ఆ పిల్లవాడి మీద చేతులు ఉంచిందో కాళ్ళు ఉంచిందో మరి ఏమైందో, బాబు చనిపోయాడు. రెండో ఆమెకి పిల్లవాడు చక్కగా నిద్రిస్తున్నాడు. ఈమె చూసుకుని పిల్లవాడిని, అరే ఏంటి పిల్లవాడు ఎట్లాగా జరిగింది అని, చనిపోయాడు, సరే తను నిద్రపోతుంది కదా. ఎంత మోసమో చూడండి, స్త్రీ ఎంత మోసగత్తో. స్త్రీ చాలా మోసం చేసింది. ఫస్ట్లోనే మోసం చేసింది స్త్రీ, చూసారా? అందుకే స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీకి ఏం తెలివి లేదు అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అయితే తెలివైన వారు కూడా ఉన్నారు, కానీ
కానీ బలహీనురాలైన ఘట్టం అని వ్రాయబడినది. అయితే ఈమె ఆ బిడ్డను తీసుకెళ్ళి, ఆ బ్రతుకున్న ఆవిడ ఆ బిడ్డను తీసేసుకుని తన పక్కన వేసుకుని ఈ చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పట్టుకోబెట్టింది. అయితే ఈ బిడ్డ ఏం చేశాడు, ఈమె లేచి చూసుకుంటాడు, బిడ్డ తేడాగా కనపడుతున్నాడు. అరే ఏంటి ఇలాగా, నా బిడ్డ, నీ బిడ్డ ఏంటంటే నా బిడ్డకు బాగున్నాడు అంటుంది. చెప్పరా, చెప్పేస్తుంది నా బిడ్డ బాగున్నాడు. నా బిడ్డ ఏంటి ఇప్పుడు చనిపోయాడు, అరే ఇలా లేడి నా బిడ్డ. నాకు అనుమానం వస్తుంది కన్న తల్లికి తెలుస్తుంది ఎంత ఎలాగైనా బిడ్డ ఎట్లా ఉన్నాడని. రెబెక్క మోసం చేసినట్టుగా ఇక్కడ కూడా మోసం జరిగిపోతుంది. మోసం జరిగింది. రెబెక్క కూడా స్వార్థంగా ఆలోచించి అన్నదమ్ములిద్దరినీ కూడా ఎట్లా చేసింది మనం ఆదికాండంలో చూసాం కదా. ఆ యొక్క బహుమానాల యొక్క ఆశీర్వాదాలు సహోదరుడు కలగకుండా ఆమె అడ్డుగా వచ్చి నిలబడింది. అయినా దేవుడు యాకోబుని మర్చిపోలేదు, యాకోబుని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూద్దాం ఇంకా ముందు మాటలోకి వెళితే అక్కడ ఆమె ఏమేమిందంటే, ఈ చనిపోయిన బిడ్డ ఏంటి చనిపోయాడు, రే నా బిడ్డ కాదు చూసుకుంటుంది, ఏళ్ళు చూసుకుంటుంది, తల చూసుకుంటుంది, ముక్కు చూసుకుంటుంది, బాబుని బాగా పరిశీలిస్తుంది. ఎంత అడుగుతున్నా అంతరాత్మ అంగీకరించట్లేదు. నో నా బిడ్డ కాదు అనుకుంటుంది. సరే ఏదేమైనా రాజు దగ్గర తీర్పుకి వెళ్దాం అనుకోండి. ఫస్ట్ తీర్పు అయినా చక్కటి తీర్పు ఇచ్చాడు. సరే రాజుగారి దగ్గరికి వెళ్ళి అందరు కూర్చున్నారు, సమ్ముఖం జరుగుతుంది. చాలా క్రిటికల్, చాలా జడ్జి గారు కూర్చున్నారు. ఆ జడ్జి గారి బలిపీఠం మీద అందరూ చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఆసక్తిగా చూస్తున్నారు, ఆశగా చూస్తున్నారు, ఏం జరుగుతుంది అని. అంతలో రాజుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. చూద్దామా వాక్యాన్ని, చూద్దాము. 26వ వచనం, 3:26. అంతటా 24 చూద్దాం. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చిన వారు ఒక కత్తి రాజసన్నిధి తేగా రాజు 2 భాగముల బ్రతికి ఉండి బిడ్డను చేసి సగం దానికిని సగం దీనికిని సరిసగం ఇయ్యవలని ఆజ్ఞించాను. అంతట బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకుని పోయినదై రాజు యొద్ద, నా ఏలినవాడ, బిడ్డని ఏమాత్రము చంపక దానికి ఇచ్చుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదేనను దానిదేనను కాకుండా సరిసగం చేయమని అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డ ఎంత మాత్రము చంపక మొదట దానికి ఇయుడి, దాని తల్లి ఇదే అని తీర్పిచ్చును. అంతటి ఇజ్రాయేలందరూ రాజు తీర్పున తీర్చిన గూర్చి విని న్యాయమును విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనుకు భయపడిరి. అబ్బా, సరే దైవ జ్ఞానం, దేవుడు ఫస్ట్ దైవ జ్ఞానాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఈ తీర్పు వండర్ఫుల్ తీర్పు. ఈ తీర్పు ఈ ప్రపంచంలో ఎవరు తీర్చలేరేమో అంతటి జ్ఞానము ఈ సల్మాన్ రాజు గారికి దేవుడిచ్చి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. తల్లి ప్రాణము తరుక్కుని పోయింది, తల్లి ప్రాణం అల్లాడిపోయింది, తల్లి ప్రాణం గిజగిజా కొట్టుకుంది. ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి, ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చదవండి, మీకు ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. ఇంక రెండవ జ్ఞానం ఎట్లాంటిదో మనం చూడగలము. చూద్దాము దేవుని వాక్యాన్ని చూద్దాము. ఆమోసు గ్రంథము 14వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 14వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14 అధ్యాయం 7:14. ఆమోసు 7:14. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపనే మేడి పండ్లు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకుని చుండగా
యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి ఈ జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చాను. యెహోవా మాట ఆలకించు. ఇశ్రాయేలు గూర్చి ప్రవచింపకూడదని ఇస్సాకు సంతతి వాని గూర్చి మాట జారవిడవకూడదని నీవు ఆజ్ఞ ఇచ్చున్నావే. యెహోవా, చూడండి ఇక్కడ ఇతను ఎట్లాగ దేవుణ్ణి తిరిగి సమాధానం చెప్తున్నాడు. నన్ను ప్రవచించమంటావేంటయ్యా? నేను గొర్రెలు మేపుకునేవాడిని, ఆ పళ్ళు ఏరుకునేవాడిని, నేను ప్రవక్తని అయిన శిష్యుల దగ్గర లేను, నేను ప్రవక్తని కాదు, నాకు పని అప్పు చెప్తున్నావేంటి? వెర్రి వారిని దేవుడు ఎన్నుకుంటాడు, జ్ఞానం లేని వారిని జ్ఞానవంతులుగా చేస్తాడు. నీకు చదువు రాలేదు, జ్ఞానం లేదు, సబ్జెక్ట్ ఎలా రాయను అనుకుంటున్నావు, కానీ నీకు జ్ఞానోపదేశమును దేవుడు బోధిస్తాడు. ఇప్పుడు నీకు పని లేదు, ఏమీ లేవు, బాధతో ఉన్నావు, ఆకలితో ఉన్నావు, బుక్స్ లేవు, పెన్న లేదు, చదువుకోవడానికి జ్ఞానం లేదు, జీరోలో ఉన్నావు. అయితే ఆ జీరో పక్కన 1 పెట్టి 10% నీకు దేవుడు హెల్ప్ చేస్తాడు. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. నీ జ్ఞానం అభ్యాసం చేస్తాడు. రాత్రి అభ్యాసం చేస్తాడట. ఇంకో వాక్యాన్ని కూడా చూద్దాము. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందో. కీర్తనలు 147 చూడండి. 147 అధ్యాయంలో ఎంత బాగుందో చూద్దాం. 100 కీర్తన గ్రంథం 147 అధ్యాయంలో ఎంత బాగా రాశారో చూడండి. ఇక్కడ వాక్యం చూద్దాము. 147 అధ్యాయము 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడును, ఆయన అధిక శక్తి గలవాడును, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఎంత జ్ఞానం! మితి లేకుండా తింటావేంట్రా? తిండి ఎంత తింటారా నువ్వు అనొచ్చు. నీకు మితి లేదా? నో, మితి లేదు, ఎంతైనా తినచ్చు. ఏమిటి? జ్ఞానము. జ్ఞానానికి హద్దులు లేవు. జ్ఞానానికి తూర్పు పనమట ఎంత దూరమో అంత దూర జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. అందుకే మితిలేని జ్ఞానము వలన బ్రిడ్జిలు కడుతున్నారు, పడవలు కడుతున్నారు, ట్రైన్స్ కడుతున్నారు, ఫ్లైట్ విమానాలు కడుతున్నారు, వంతెనలు వేస్తున్నారు, మేడలు మిద్దులు కడుతున్నారు. ఇదంతా దేవుడిచ్చిన జ్ఞానం. ఏమి జ్ఞానం అంటిది చూద్దాము. ఆయన జ్ఞానమునకు మితి లేదు. మితి లేని జ్ఞానం ఇచ్చేస్తున్నాడు. అంటే దానికి కొలత లేదు, వెడల్పు లేదు, పొడుగు, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేయగలవు. మితి లేని జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమి జ్ఞానమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు చూద్దాం. ఆయన పేతురు యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు వ్రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం చదువు. మీరు సంపూర్ణులను నాగులను ఏ విషయంలోను అనుజ్ఞానులను ఏ విషయంలోనైనా కుదువలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. మీరు ఓర్చుకోండి. కష్టంగా ఉంది సబ్జెక్టు, నేర్చుకోలేకపోతున్నాం. ఓర్చుకుని దేవుణ్ణి అడగండి, దేవుడు తప్పక ఇస్తాడు. జ్ఞానం ఎట్లా ఇస్తాడో ముందు వ్రాయబడింది చూద్దాం. ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. ఓర్చుకుంటూ చదువుకోండి. ఆకలేస్తుందేం పాపం అయినా చదవండి. నీళ్ళు లేవేమో చదవండి, చెప్పులు లేవేమో చదవండి, పెన్నులు లేవేమో చదవండి, స్కేల్ లేదేమో చదవండి. ఓర్చుకుని చదవండి. దేవుడు ఎట్లా ఇస్తాడో ముందు భాగంలో మనం చూడబోతున్నాం. ఫీజు కట్టలేదేమో పాపం ఇంకాను. ఆ ఫీజు కట్టినా కూడా, ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరు. అప్పుడు కూడా దేవుడు దయ చూపించి నీకు హాల్ టికెట్ ఇచ్చి ఇలా చేస్తాడు. నువ్వు ఒక పని చేయాలి. ఆ పని ఏంటో చూద్దాం. ఇక్కడ
ఓర్పు తన క్రియలు కొనసాగింపనీటి మీలో ఎవరికైనా జ్ఞానం కుదుగుండిన ఎడల అతడు దేవుని అడుగవను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. మీకు జ్ఞానం లేదు, మీరు సబ్జెక్ట్ పూర్తి చేయలేదు, సమయం వృధా అయిపోయింది. ఈ సృష్టిలో సమయం చాలా వాల్యుబుల్, విలువైన సమయాన్ని వృధా చేసేసారు మీరు. వృధా అయిపోయింది. కొంచెం రోజులే ఉన్నాయి, 5 days 10 days ఉన్నాయి, అయిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు జ్ఞానం కావాలి. ఈయనంటున్నారు నీకు జ్ఞానం కుదివేను, నేను ఇచ్చేసాను ఒకసారి జ్ఞానం, అయినా ఇంకా తక్కువగా ఉందేమో, సరే పోన్లే నేను మళ్ళీ ఇస్తా. ఎలా ఇస్తాడు? ఇక్కడ ఈ మాట ఎంత బాగుందో చూడండి. చూడండి, మీరు ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతను దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడను. అబ్బాయి ఎంత మంచి మాట. యోవేలు గ్రంథంలో ఉంటుంది అనుగ్రహము. ఒకవేళ అనుగ్రహిస్తాడేమో ఆయన, అనుగ్రహిస్తాడు. ఎస్తేరు జీవితంలో అనుగ్రహం రాలేదా? ఆమెకు అనుగ్రహం వచ్చింది. ఆ దండం ఇట్లా ఎత్తాడు, ఎత్తగానే రాణేయింది ఆమెకి. ఆమె రాజు పిలిచి భోజనం పెడతాడు అసలు, కానీ రాణి పిలిచినప్పుడు రాజు వెళ్ళాడు. రాజా నేను విందు చేస్తాను రాణి పిలిచింది. ఆమె ఉపవాసం నుండి ప్రార్థన చేసింది, అలంకరములు ఏమీ వేసుకోలేదు, ఆ ప్రభువే అలంకరణగా చేశాడు ఆమె. ఈరోజు నీవు ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు ప్రభువుని తలంచుకుని వ్రాయి, దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు. ఒక దైవభక్తుడు మాట్లాడుచున్నారు. అది ఏమిటి అంటే, ఆయన ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి, 2 మైళ్ళు దూరం నడిచి వెళ్ళాలి. అయితే ఆయనకి ప్రభువులో చాలా ఎదుగుచూ ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ రోజు చాలా చదవలసిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి, చాలా రాలేదు, కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. ప్రార్థన చేస్తున్నాడు. రోజు తెల్లవారుజామున ప్రేయర్ చేసుకుంటారు ఆయన. రోజు మధ్యాహ్నం సాయంకాలం ప్రేయర్ చేసుకుంటారు. ఆ ప్రేయర్ చేసుకునే సమయంలో ప్రభు అన్నారంట, ఇంకొక గంట చెయ్యి ప్రార్థన అన్నారంట. అయ్యో గంట చేస్తే నడిచి వెళ్ళాలి, టైం సరిపోదు, నేను ఎట్లాగే గంట అని మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ప్రభు తెల్లారిపోయిందండి, ఇంకా చెయ్యి అన్నారు. ఇంకా ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అయిపోయి గబగబా దేవుని సన్నిధి నుండి పరుగున కాలేజీకి వెళ్ళిపోయాడు. కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు మూతలు పడిపోతున్నాయి, రాత్రంతా నిద్ర లేదు, చదివాడు కానీ అర్థం అవట్లేదు. అప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసాడు. ఆ పేపర్లు అన్నీ వచ్చినాయి అక్కడ పెట్టాడు యేసయ్య. గబగబా ఎగ్జామ్ రాశాడు. గంట ప్రార్థన చేస్తే ఎంత మేలు చేశాడో దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకు. మీ బిడ్డలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమనండి, దేవుడు తప్పగా చేస్తాడు. ఆయనంట అనుగ్రహింపబడును, ఆయన వాడిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. నేనేం తిట్టడం కొట్టడం, ఇప్పుడు నువ్వు ప్రేయర్ చేయి చాలు, నీకు ధారాళముగా దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ధారాళముగా నువ్వెంత మాత్రం, ఇంకా కింద లైన్లో చాలా మాటలు ఉన్నాయి, ఎంత మాత్రం సందేహింపకుండా అడగాలి. నువ్వు సందేహించకుండా అడిగితే దేవుడు కార్యములు తప్పగా చేస్తాడు, కార్యాలు చేసే దేవుడు. ఇంకా చాలా మాటలు ఉన్నవి, మరి మనం చదువుకోరు. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఎంత బాగా పిలుస్తున్నాడు ఆయన. గబగబా దేవుని వాక్యాన్ని చూద్దాము. ఆ 2వ అధ్యాయంలో ఏమంటున్నానంటే, నా కుమారుడా నీవు నా మాట అంగీకరించిన, నా ఆజ్ఞను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసించినట్లా, తెలివికి మొరపెట్టినట్లా, వివేచనకి మనవి చేసినట్లా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినట్లా, దాచిపడిన దాన్ని వెతికినట్లా, యెహోవా వైభవతులు కలిగినదో నీవు గ్రహించదవు. చాలా ఈజీగా సులువుగా దేవుడు మొరపెట్టమంటున్నాడు. మొరపెడితే చాలైనా వెండిని వెతికినట్లు వెతికితే చాలు, నీకు దేవుడు కార్యం చేస్తాడు. నీ చెవియోగ్య ఆయన నీవేం చెప్తున్నా వింటాడంట. ఆయన నీకు వివేచన వరం ఇస్తాడంట, నిన్ను దీవిస్తాడట, ఆశీర్వదిస్తాడు. నా మాటలు అంగీకరించు, నేను చెప్తున్నాను నిజంగా నువ్వు ఇలా చెయ్యి, నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానము నీ హృదయమును జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. ఇంకా చాలా మాటలు ఉన్నవి. సామెతల గ్రంథం 3, 2, 4 అన్నీ చదువుకోండి. నా జ్ఞానం గైకుని ఎడలు నువ్వు బ్రతుకుదు, జ్ఞానం సంపాదించుకుని బుద్ధి సంపాదించుకో.
దీనుల ఎడల ఆయన దయ చూపును. జ్ఞానుల ఘనత సాత్వికమునందును. సామెతల గ్రంథము 3 ఆఖరి వచనములో రాయబడినది. జ్ఞానము సంపాదించుకునేవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు